అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవులైన ఉప ముఖ్యమంత్రి గారికి నమస్కరించి మేము విన్నవించుకున్నది ఏమనగా, సార్ మాది కే గోపాలపురం పర్లకిండి బౌండరీ, ఇది బార్డరు. కాకపోతే ఒరిస్సా ఆంధ్ర బార్డర్ కాబట్టి మేము అన్ని రకాలుగా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇది పండిపోయింది, పండిపోయి రాలిపోతున్నాయి, ధాన్యం రాలిపోతున్నాయి. మరి ఇంతవరకు మిషన్ లేదు. తర్వాత వాళ్ళ మిషన్ వాళ్ళు ఓనర్లకి, మిషన్ తెచ్చిన వాళ్ళకి మేమేమో తప్పు పట్టట్లేదు. వాళ్ళు 25 లక్షలు ఇచ్చి మిషన్ కొంటున్నారు, ట్రాక్టర్ 10 లక్షలు ఇచ్చి కొంటున్నారు. కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు, మాకు ఎట్టట్లేదు, రోజుకి 15 గంటలు కోసినా సరే 50,000 వస్తుంది రోజుకి, ఒక నెలలో వచ్చేయాలి డబ్బులు, మాకు 2 నెలల్లోనే వచ్చేయాలి, అంతే. మొత్తం 25 లక్షలు 2 నెలలు వచ్చేయాలంట. అంటే 30 లక్షలు కూడా వచ్చేస్తుంది. 15 లక్షలు 2 నెలలు 30 లక్షలు వస్తుంది. మరి ఈ రకంగా వాళ్ళ క్లాస్ అనేసి రైతుల మీద పడి గంటకి 3,000 అనేసి అంటున్నారు. ఒక ఎకరా కూడా కోయలేకపోతున్నారు. మరి ఏంటిది? తర్వాత ఒక ట్రాక్టరు 10 ట్రిప్పులు 15 ట్రిప్పులు వేస్తుంటే కోసినంతసేపు ట్రాక్టర్ నిలబడే ఉంటుంది, రన్నింగ్లో ఉండదు, డీజిల్ అలగా అయిపోతుంది. మరి ఇవన్నీ వాళ్ళకి కిట్టదని రైతుల మీద పడి రైతులు ఏం చేయగలరు? ఎక్కడ యూనిట్ ఉంది? ఏం లేదు కదా. మరి ఈ రకంగా ఇచ్చిస్తే మేమేమవ్వాలి? కౌలు 10 బస్తాలు పోతుంటే, తర్వాత దీనికి ఎకరాకి 10,000 పోతుంటే, పెట్టుబడి 10,000 పోతుంటే, అయ్యేది 25 బస్తాలు 24 బస్తాలు అవుతాయి. ఇక్కడ మాకు వర్షాధారమే, ఏ కాలువలు లేవు, ఏమి లేవు. అందులో గుమ్మగడ్డ ప్రతి సంవత్సరం కూడా అది తొక్కేసి, వరద వస్తే తొక్కేసి పోతుంది కూడా. అది కంప్లైంట్లు మీకు వచ్చే ఉంటాయి, రాసి ఉంటారు, పోయిన భూములని రాసి ఉంటారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి సార్ ఎంతసేపు అటువైపు, ఎంతసేపు అమరావతి, తర్వాత పోలవరం, తర్వాత ఇదే అనుకుంటే మరి మా రైతుల పరిస్థితి ఏంటి? రోడ్లు కూడా పొలాలకి ట్రాక్టర్ వెళ్ళడానికి దారి లేదు, దాన్ని తెచ్చడానికి కూడా దారి లేవు. ఇవన్నీ ఇన్ని ప్రాబ్లమ్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. అధికారులు పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు. ఈ రకంగా ఉంది. ఏమి రైతు సంఘాలకి ట్రాక్టర్లు ఇప్పించవచ్చు కదా, రైతు సంఘాలకి మిషన్లు ఇప్పించవచ్చు కదా. అప్పుడు మరీ ఘోరంగా ఒక రోజుకి 50,000 కలెక్షన్ ఒక మిషన్కా అంటే లెక్క వేయండి. 15 గంటలు కోస్తుంటే ఒక నెల కోస్తే ఎంత అవుతుంది సార్? ఎంత అవుతుంది డబ్బులు? 15 లక్షలు అవుతుంది. అంటే మిషన్ వాల్యూ 25 లక్షలు అయితే 2 నెలల్లో వచ్చి అలా డబ్బులు. మరి రైతులు ఏమవ్వాలండి? ఇది ఎవరు ఆలోచించట్లేదు. ఇంకోటి, ఈ లేబరు దొరకట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఉపాధి పని ఉంటుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి. అంగన్వాడీ ఉంటుంది, డబ్బులు వచ్చేస్తున్నాయి. మధ్యాహ్న భోజన పథకం ఉంది స్కూల్లో, అది పర్లేదు. అత్తమామలకి డబ్బులు వచ్చేస్తున్నాయి, పెన్షను. తల్లిదండ్రులకు డబ్బులు వచ్చేస్తున్నాయి, పెన్షను. ఫ్రీ బస్సు, తర్వాత ఇది డ్వాక్రా ఉంది, తర్వాత తల్లికి వందనం, తర్వాత రేషన్ ఉంది, మోడీ గారు ఇచ్చేస్తున్నారు. ఇన్ని ఇచ్చేస్తుంటే లేబర్ని పిలిస్తే రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా డబ్బులతో పని లేదు, పొలంలో పని చేసిన పని లేదు. ఇన్ని ఫెసిలిటీస్ లేబర్కి ఉన్నాయి కాబట్టి మధ్యతరగతి రైతులు ఏమవ్వాలి? తర్వాత ఇంకోటి, ఈ కౌలు కార్డులు చేయలేదు. ఎవరు పోతున్నారు? దున్నిన వాళ్ళే పోతున్నారు. ఇప్పుడు ఒక 50 సెంట్లు కొనేస్తున్నారు, ఎకరా కొనేస్తున్నారు, ఎవరికో దొండని ఇచ్చేస్తున్నారు. వీళ్ళు రైతు భరోసా అనేసి అప్లై చేస్తున్నారు. ఆ డబ్బు రైతు భరోసా ఆ ఓనర్లకు పడుతుంది. ఈ దున్నేవాడికి ఏం లేదు. దున్నేవాడికి కౌలు కార్డు కూడా చేయట్లేదు. కౌలు కార్డు చేయకపోవడం వల్ల లోను ఎవరు, ఇది ఎరువులు ఎవరు, తర్వాత అమ్ముకోవడానికి లేదు, ఈ క్రాప్ చేయరు. ఎందుకంటే ఓనర్ని తీసుకొని రా అంటున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఎవరైనా పట్టించుకుంటున్నారా? మళ్ళీ ఇప్పుడు ధాన్యము అమ్మడానికి వాళ్ళకి లేదు కదా. ప్రైవేట్ వాళ్ళకి 1,400కి ఇచ్చేస్తున్నారు. ఎండు ధాన్యం 1,400 ఏంటండి? 2,300 రేటు ఉంది. 2,300 తెలుసు కదా. అంటే 2,369 ఉంటే మళ్ళీ గోన్లు పొనిస్తున్నారా? గోన్లు ఇవ్వలేరు. గోన్లు ఇవ్వరు కూడా, ఇవ్వరు. ఎన్ని సంవత్సరాల నుంచి గోన్? ఇప్పుడు 40 కేజీలు మేము ఎత్తుకోగలం కదా, ఎండేసుకొని ఎక్కడో స్టాక్ పెట్టుకుంటాం కదా, గోనె సంచులు ఇస్తే. అది ఎవరు? 83 కేజీలు అంటే ఇది ఎవరు నిర్ణయించారండి? ఒక బస్తా 83 కేజీలని. 83 కేజీలు ఎవరు నిర్ణయించారు? అది 75 కేజీలు ఉంది తెలుసు. అవన్నీ ఎందుకు? ఇప్పుడు కేజీ 23 రూపాయలు 69 అన్నప్పుడు అలాగా ఎత్తేసి మిల్లుకి ఇచ్చిస్తే పేమెంట్ ప్రకారం వెళ్ళిపోతాయి కదా.
మరి ఇంకోటి ఈ లారీలు వెళ్తున్నాయి, ఇంకెక్కడ కూడా బ్యాంక్ గ్యారెంటీలు లేవంటున్నారు. మరి ఈ ధాన్యము రైతులు అన్నీ కొనేశారు, అంటే దళారులు కొనేసి తీసుకెళ్తున్నారు. ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి? మరి మావైతే ఇంకా ఓపెన్ అవ్వలేదు, రైతు భరోసాలు ఈ సచివాలయములు అంటారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఎండేసి ఉంచండి మేము వస్తాము అనేసి అంటున్నారు. మరి బ్రోకర్లు కొన్నివి లారీలు వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తాయి? ఆ లారీలు ఏ రైతులు కొన్నారు, దానికి పేపర్లు ఎక్కడివి, ఏ మిల్లుకి వెళ్తున్నాయి? ఇవి మరి ఏమి పట్టించుకోరు అధికారులు, ఇది ఎక్కడికి వెళ్తున్నాయని. ఎప్పుడో మేము నవంబర్లో కోస్తే అవి ఎప్పుడండి? మార్చిలో వస్తారు, ఏప్రిల్లో వస్తారు. ఇంతలో తుఫాన్లు అంటారు, తుఫాన్లు హెచ్చరిక, ఏది చేయాలని అర్థం కాదు. అనవసరం పోవద్దనేసి ఒక పక్క ఈ మిషన్లు లేక పాలిపోతున్నాయి. ఇన్ని బాధలు ఎవరు పట్టించుకుంటున్నారు చెప్పండి? మళ్ళీ అన్న క్యాంటీన్లు, ఇన్ని ఫెసిలిటీస్ ఉంటే ఎవరు ఎందుకు పని చేస్తారు ఒళ్ళొంచి?